ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికారంలో ఉన్న కూటమికి డెఫినెట్లీ ఒక షాక్‌గానే చెప్పాలి. ఎందుకంటే ప్రలోభాలు, దౌర్జన్యాలు, కేసులు, జైల్లో పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు ఎక్కడా భయపడలేదు, చెక్కు చెదరలేదు. వాళ్ళ ధైర్యం అనేది, వాళ్ళ లైన్ అనేది ఎక్కడ చెక్కు చెదరకుండా ప్రలోభాలకు లొంగలే, కేసులకు భయపడలే, దౌర్జన్యాలను లెక్క చేయలేదు. ఎంపీపీలను అయితే వైసీపీ ఖాతాలో వేయగలిగారు. రాష్ట్రంలో వివిధ ఎంపీపీ స్థానాల్లో అంటే ఒక్కో ఎంపీపీ స్థానంలో ఒక్కొక్క స్టోరీ ఉన్నా, మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా సంబంధించి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న త్రిపురాంతకం, అది కొన్ని రోజుల నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఎంపీపీ ఎలాగైనా తెలుగుదేశం వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉన్న వాళ్ళను వాళ్ళ వైపు లాక్కున్నారు. అక్కడ కీలకంగా ఉన్న వైసీపీ నేత ఆంజనేయ రెడ్డిని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఏం చేసినా వైసీపీ నాయకులు అయితే ఎక్కడా బెదరలేదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం, వాళ్ళ ధైర్యం అయితే చెక్కు చెదరలేదు. చివరికి ఆంజనేయ రెడ్డి జైల్లో ఉంటే వాళ్ళ భార్యను ఎంపీపీగా ఈరోజు త్రిపురాంతకం ఎంపీపీగా గెలిపించుకున్నారు. ఇది చివరి నిమిషం వరకు కూడా వైసీపీ, టీడీపీ నువ్వా నేను అన్నట్లే ఉంది. కేసులు, బెదిరింపులు, జైల్లోనే పెట్టారంటలే. అండ్ వైసీపీ వాళ్ళని ప్రలోభాలు పెట్టి లాగేశారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చివరి వరకు కనుక ఫైట్ చేశారు, గెలిచారు, నిలబడ్డారు. ఒక్క త్రిపురాంతకమే కాకుండా పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం ఈ ఎంపీపీలు కూడా వైసీపీనే గెలుచుకుంది. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో కొన్ని రోజుల నుంచి రాత్రి పగలు ఈ అధికార పార్టీ ప్రలోభాలను, వీళ్ళ కుట్రలను తిప్పికొట్టడంలో మాత్రం అక్కడ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తను మాత్రం చాలా బ్రహ్మాండంగానే పనిచేశారు. ఎక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆయన రాత్రి అక్కడికి పోయి నిలబడ్డారు. అధికార పార్టీ వాళ్ళు వేసే ఎత్తులను ఒక రకంగా చిత్తు చేయడంలో ఎమ్మెల్యే గారు అయితే చాలా బ్రహ్మాండమైనటువంటి పనితీరు అయితే పనిచేశారు, కనపరిచారు. అండ్ ఆయన ట్వీట్ కూడా చేశారు. కష్టాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే క్యాడర్ కాదు వైసీపీ. కక్కిన కుడుకు ఆశపడడం కూడా మాకు తెలియదు, బెదిరింపులకు భయపడడం మాకు తెలియదు, కక్కిన కుడుకు ఆశపడము మాకు తెలియదు. జగనన్న ఎజెండానే బతుకు జెండాగా మార్చుకున్నాం. మా తోటి వైసీపీ సహోదరులందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ట్వీట్ కూడా చేశారు. మరి సరే, మిగతావన్నీ ఒక ఎత్తు, ఇదైతే ఒక ఎత్తు. టీడీపీ గెలుస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ చివరి వరకు వైసీపీ మాత్రం ఎక్కడే కూడా పట్టు విడవలేదు. విడవకపోవడమే కాదు, దాన్ని వాళ్ళ ఖాతాలో కూడా వేసేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఇన్ని ప్రలోభాలు, ఇన్ని బెదిరింపులు, దేనికి లొంగకుండా వైసీపీ క్యాడర్ నిలబడడం నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అంటే శుభసూచకం అనే కంటే కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళ నాయకులు ఎంతమంది పోయినా ఇదంతా కింది స్థాయి కదా. ఎంపీటీసీలు, క్యాడరు, వీళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి బలం అని మరోసారి ఈరోజు అయితే వీళ్ళందరూ నిరూపించినట్లే.